నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, అలాగే జెమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనుష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మనకి ఇవాళ రేపు తెలుసు, లలితమ్మని పూజించని వాళ్ళు సుమారుగా ఎవ్వరూ ఉండరు. ఖచ్చితంగా లలితా సహస్రనామం నేర్చుకోవటం, చక్కగా పారాయణం చేసుకోవటం అనేది చాలా అద్భుతంగా చేసుకుంటున్నారు. ఇదివరకు రోజుల్లో అయితే రహస్య లలితా సహస్రనామ స్తోత్రం అని అనేవారు. అసలు ఎవరు చదివనిచ్చేవారు కాదు, చెప్పేవారు కాదు. అది బహిర్గతం అవ్వాలని అమ్మవారు తలుచుకుంది, అయ్యింది, అందరూ చేసుకుంటూ ఉన్నారు. అయితే రకరకాల చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి లలితా సహస్రనామం చదివితే అనేది కూడా పెద్దవాళ్ళు చెప్తే వినడం జరిగింది నేను. అయితే లలితమ్మకి చేసుకునేటటువంటి లలితా సహస్రనామ పారాయణంతో పాటుగా అమ్మవారికి ఇంకేమైనా స్పెషల్ గా చేసుకునే పూజలు గానీ, లేకపోతే అమ్మవారికి ఇష్టమైనటువంటి విషయాలు గానీ ఏమైనా ఉంటాయా, చెప్తారా? ఓకే అమ్మా, తప్పకుండా. యాక్చువల్గా లలిత సహస్రనామం మనకొచ్చి హయగ్రీవ స్వామి ఇచ్చారని వస్తుంది ఆ వర్డ్లనే లాస్ట్ లో మనకు. ఎందుకంటే హయగ్రీవ స్వామి ఎవరు? విష్ణుమూర్తి. యాక్చువల్గా మత్స్య అవతారంలోంచి వచ్చిండు ఆయన. అంటే వాళ్ళకి అసలు పిల్లలకి చదువు రావడానికి కూడా మెయిన్ రీజన్ ఆయన హయగ్రీవ స్వామి. సో మత్స్య అవతారం ఆ స్వామి వారు తీయకపోతే వచ్చేదే కాదు. అలా ఉన్నప్పుడు ఆ స్వామి వారే లలితాదేవిని అసలు కొల్చిండు. కాబట్టి లలిత సహస్రనామం ఎక్కడ నుంచి మనకు అసలు ఎక్కువ తెలవడం స్టార్ట్ అయిందంటే, లలితాదేవి టెంపుల్ తమిళనాడులో ఉంది. అంటే తిరుమెయ్యచ్చూర్ ఒక ఊరు, అక్కడ తిరువారూర్ డిస్ట్రిక్ట్, అది తమిళనాడు. అక్కడ లలితాంబికై టెంపుల్ అంటారు. సో లలితాదేవి టెంపుల్ అది. ఆ అమ్మవారు చూస్తే ఈ చాలా ఏండ్ల కింద అక్కడ వచ్చి ఉన్నారు, చాలా ఫేమస్. యాక్చువల్ గా అమ్మవారికి అన్ని వస్త్రాలు అనిపిస్తారు. అంటే మన అన్ని జ్యువెల్స్, ఆరంలోంచి, తల్లో అసలు నెత్తి చుట్టులోంచి అంతా అన్ని పెడతారు అమ్మవారికి, వడ్డానంలోంచి అన్ని. కానీ అమ్మవారికి పట్టిల్ లేదని బాధ వచ్చిందంట. అసలు అప్పుడు అన్ని వేస్తున్నారు, నాకు పట్టిలు వేయట్లేదు ఈ పంతులు అని అమ్మవారు ఫీల్ అయిందంట. అసలు మంచిగా లలితా సహస్రనామం చేసుకుని పూజలు చేసే ఒక అమ్మవారి డివోటీ బెంగళూరు ఆమె కలలో వెళ్ళి, అమ్మవారు నేను ఇక్కడ తిరుమేచ్చూరులో ఉన్నాను, సో ఈ ప్లేస్ని కూడా అమ్మవారు చెప్పి ఏం చేసిందంటే, నాకు పట్టిలేవి లేసేది లేదు, నాకు తెచ్చిస్తావా అని చెప్పిందంట. ఏంది ఇది? షాక్ అయ్యి, అమ్మవారు మనతో మాట్లాడుతుంది, మనకి ఇవన్నీ విషయాలు చెప్తుంది, అన్ని ఉంది, పట్టిలు వేయట్లేదు ఏందని చెప్పి ఆమె బాధపడుతుంది అని చెప్పి ఈమె ఇష్టంతోనే పట్టిలు తీసుకెళ్ళిందంట. అడ్రస్ కూడా అమ్మవారు ఎంత కరెక్ట్, అక్కడ ఆ ఊరు పేరు చెప్తే తర్వాత నెట్ లో సెర్చ్ చేసుకుని అక్కడ టెంపుల్ కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అమ్మవారు ఇట్లా చెప్పిందండి అని చెప్తే పంతులు నమ్మట్లేదు. ఎప్పుడు మేము పట్టిలు వేసిందే లేదు ఆ అమ్మవారికి, అదైతే వాస్తవం మీరు చెప్పినట్టుగా. కానీ అమ్మవారికి వేయడానికి విగ్రహంలో అక్కడ పట్టిలు వేసేదానికి ఆ ప్లేస్ ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. లేదండి, అమ్మవారు చెప్పింది, నాతో గట్టిగా చెప్పింది, నేను ఇక్కడ కొలువై ఉన్నాను, నాకు కావాలని చెప్పింది, నేను ఎలా అసలు చాలా బాధపడుతున్నా అని చెప్పి ఆమె ఫీల్ అవుతూ చెప్తూ ఉంటే, ఒకసారి వెళ్ళి ఆమె పాదాల దగ్గర ఇట్లా చేయి పెట్టగానే జస్ట్ అవి చిన్నగా ఏంటంటే అభిషేకం చేసినది అంతా డస్ట్ లాగా ఉండేది, అక్కడ ఉండిపోయింది చూడండి. ఇలా తోయగానే అమ్మవారు పట్టిలు వేసేదానికి ప్లేస్ కనిపెట్టారు అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు. సో అప్పుడు ఏమైందంటే, ఆమె చూడండి వేయవచ్చామండి, ఆమె తీసుకెళ్లిన పట్టిలు అలానే వేసిండ్రు. అసలు ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏదైనా కోరిక పెట్టుకుని వాళ్ళకి సక్సెస్ కావాలి, ఆ అమ్మవారికి పట్టిలు తీసిస్తాని మొక్కున్నారు అనుకోండి, వాళ్ళు ఏ కోరికైనా నెరవేరుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి పిల్లలకి పెళ్లి చేయాలని అనుకుని ఉంటారు, లేదు వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చేమో, కానీ అమ్మవారి మీద చాలా భక్తిగా కోరుకుని, అమ్మ నేను మీకు పట్టీలు తెచ్చిస్తాను అని చెప్పి మొక్కుని, సో అమ్మవారి గురించి పూజలు చేసి తర్వాత ఆ పనులు వాళ్ళకి ఆ కోరిక నెరవేరిన తర్వాత పట్టీలు తీసుకెళ్లి అమ్మవారికి అసలు గిఫ్ట్ గా ఇస్తారు. అది చాలా మందిలో అక్కడ ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి ఆ విషయం. ఎందుకంటే అమ్మవారికి అన్ని అసలు చూడండి, అన్ని అలంకారం చేసిండ్రు, అన్ని పెట్టిండ్రు, అంటే వడ్డాల నుంచి అన్ని పెట్టిండ్రు, కానీ పట్టీలు లేవనే విషయము ఆ అమ్మవారు చెప్పే కదా తెలిసింది. అసలు అంత పవర్ఫుల్. సో ఇప్పుడైనా కూడా మనం ఏదైనా కోరుకుని అమ్మవారి గుడికి, ఆ గుడి మీరు ఏదైతే చెప్పారో ఎక్కడండి అది? చెన్నై నుంచి ఎంత దూరం ఉంటుంది? అది ఇంకా లాంగ్ ఉంటుంది. తిరువారూర్ డిస్ట్రిక్ట్. మనం గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. తిరుమెయ్యచ్చూర్ అంటారు.
తిరు లలి- అంటేనే లక్ష్మీ కటాక్షం. ఆ, ఓకేనా. ఆ, సో తిరువారూర్ అనేటప్పుడు అక్కడ ఆ డిస్ట్రిక్ట్ తిరువారూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఓకే. మన లలితాంబిక టెంపుల్ తిరుమేచూర్ టైప్ చేస్తేనే వచ్చేస్తుంది. మనకు అసలు వెళ్ళొచ్చాము. రైట్. కానీ అమ్మవారి గుడికి మొదట ఫస్ట్ మొక్కోండి, ఏ మనం కోరిక ఇక్కడి నుంచే మొక్కుకోవచ్చా అండి? ఇక్కడనే మన మొక్కుకొని ప్రదేశం నుంచే మనం చక్కగా మొక్కుకొని కోరిక తీరాక వెళ్ళొచ్చా? తిరిగాక వెళ్ళొచ్చు. ఓకే. తీసుకెళ్ళి అయితే ఏదైతే మనం అమ్మవారికి పట్టీలే ఇష్టం కదా, సో అందరూ పట్టీలే గిఫ్ట్ గా ఇస్తారు. సో అలానే మీరు మొక్కుని అదే పట్టీలే కూడా మీరు తీసుకెళ్లి అమ్మవారికి కానుక ఇవ్వచ్చాము. సో దాని తర్వాత మీరే చూడండి ఎంత మందిలో అమ్మవారు ఇప్పుడు కూడా రోజు పూజలు చేసే వాళ్ళు ఉంటారు. కానీ నిజంగా మనతో కూడా ఒక రోజు అమ్మవారు అసలు డ్రీమ్ లో మాట్లాడి మన కొన్ని విషయాలు సాల్వ్ చేసిన తప్పకుండా చెప్తారు. ఇది చాలా మంది లైఫ్ లో జరిగింది. నా క్లయింట్స్ చాలా మంది మాట్లాడి అవునా? మీరు ఉన్నారు. చెప్పారా ఈ రెమెడీ కూడా చెప్పారా మీ clients కి? అసలు వాళ్ళ అమ్మవారి వాళ్ళ పూజలు కోరికలు తీరాయి. ఎన్నో అమ్మవార్లు ఇప్పుడు మన దగ్గర చాలా మంది వేరే అంటే వాళ్ళు తమిళనాడులో పూజలు చేస్తారు కదా, మనది ఆ కొల్లిమల్లిలో చేసే వాళ్ళు ఒకరు ఊరికి ఒక్కొక్క అమ్మవారి పూజలు ఇస్తారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళు ఫాలో అయిన ఆ రోజుల లోపలనే సాల్వ్ అయిపోతాయి వాళ్ళ సమస్యలు అంతా క్లియర్, అసలు క్యూర్ అయిపోతాయి, వాళ్ళు బయటపడతారు. తర్వాత అమ్మవారికి ఏమన్నా చేయాలని మొక్కుంటే అలానే చేస్తారు. రైట్. చాలా మందిలో అలా ఉన్నారు. అద్భుతం. అయితే నాకు ఇప్పుడు అనిపించింది, నేను ఇప్పుడు మనసులో ఒక కోరిక కోరుకుంటున్నాను మీ సరే. సమక్షంలోనే, మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడు తప్పకుండా మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకుంటున్నాను. ఆ కోరిక నెరవేరిన వెంటనే నేను ఖచ్చితంగా అమ్మవారికి పట్టీలు సమర్పిస్తాను. అలాగే వీడియో చేసి ప్రజలకి ఎక్కడుంది ఆ అమ్మవారి టెంపుల్, ఎలా వెళ్ళాలి అనే విషయాలు మొత్తం చెప్తాను. కోరుకోమంటారా? తప్పకుండా కోరుకోండి. మీరే మళ్ళీ లైవ్ లో మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడతాను. అందుకే కదా మనసుకి స్ఫురణకు వచ్చిన అమ్మవారు కోరుకోమని చెప్తున్నారు. లేకపోతే మీ ద్వారా నాకు ఇది తెలిసింది. చూడండి. అవును. ఒక్కసారి అమ్మవారి పేరేంటండి అక్కడ? లలితాదేవి, లలితాంబిక టెంపుల్ అంటారు. లలితాంబికై. లలితాంబిక. నేను కోరుకున్నాను. ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా ప్రజలకి చూపిస్తాను. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, ఎంతో మంది క్లయింట్స్ కూడా చెప్పి ఉన్నారు అని అంటున్నారు. అవును, అమ్మవారు చాలా ఇష్టపడతారు. ఎందుకు లలితాదేవి పూజలు రోజు చేసుకుంటారు, శ్రీచక్రం పెట్టి మొక్కుతారు. అసలు ఆ చక్రంలో ఉన్న పవర్ ఏంటో, అట్లనే అమ్మవారి ముందుకు కూడా అక్కడ మీరు వెళ్ళి మొక్కడం వల్ల కూడా జరుగుతుంది. రైట్. ఊరికే వెళ్ళి సమర్పించడం ఇంకేమైనా ఉంటుందండి? వేరే ఏం లేదు. మన కోరిక అసలు ఏదైతే నెరవేరిందో తర్వాత అమ్మవారికి వెళ్ళి ఇవి సమర్పిస్తేనే సరిపోతుంది. అమ్మవారు వేరే ఏం పెద్దగా ఆశించలేదు. అమ్మ దగ్గర ఉన్న నిజమైన పట్టీలు చక్కగా వెళ్ళి ఇవ్వటమే. అద్భుతం. అయితే లలితా సహస్రనామం లేకపోతే లలిత అమ్మ గురించి మాట్లాడాలి అంటే, అమ్మవారిని ఆరాధన విషయంలో ఇప్పటికీ కొంతమందికి తెలియకపోవచ్చు, లేకపోతే లలిత చదవడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే తప్పులు చదవకూడదు అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు ఏ స్తోత్రమైనా తప్పులు చదవకూడదు. మరి లలితమ్మని ఎలా పూజించుకోవాలి, ఎలా ప్రసన్నం చేసుకోవాలి మన ఇంట్లో ఉండేటువంటి లలితాదేవి? ఇప్పుడు మేమైతే జనరల్ గా శ్రీచక్రం పెట్టి మొక్కుతాం. శ్రీచక్రం ఏంటంటే అందరూ చాలా పవిత్రమైంది కదా, మనం వచ్చి తప్పకుండా అభిషేకం ఉంటుంది. అంటే అభిషేకం అంటే మంగళవారం శుక్రవారం చేయాలి, రోజు చేయకపోయినా అట్లీస్ట్ మంగళవారం, లేదు నాకు వారంలో 2 సార్లు కూడా ఇబ్బంది అవుతుందంటే తప్పకుండా మంగళవారం చేయాలి. సో అమ్మవారికి అభిషేకం అంటే శ్రీచక్రానికి చెప్తున్నా నేను. అది కూడా మన ఇంట్లో లలితాదేవి ఫోటో పెట్టేసి ఆ అమ్మవారి ముందుగా ఒక పీఠం వేసి దాని మీద అసలు అమ్మవారిది శ్రీచక్రం పెట్టి, ఎందుకంటే శ్రీచక్రంలో ప్రతి దేవతామూర్తులు ఉన్నారు అందులో. సో మీరు చెప్పాలంటే అన్ని దేవుళ్ళు ఒక్క శక్తిలోనే అణిగి ఉన్నారు. సో దానివల్ల లలితాదేవి పూజలు చాలా ఫేమస్ అయింది, అందరికీ కూడా తెలిసిన విషయమే. ఫస్ట్ ఏం చేయాలంటే దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించి గణపతి పూజ, తర్వాత కుంకుమార్చన చేయాలి. అంటే అభిషేకం చేసిన తర్వాత శ్రీచక్రానికి అభిషేకాలు పంచామృతంతో అభిషేకం చేయవచ్చు. అభిషేకం ఎట్లా ఉంటుందంటే మనం వచ్చి ఫస్ట్ రోజ్ వాటర్, తర్వాత వచ్చి పంచామృతం అంటే అదంతా అదంతా చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్ గా రోజ్ వాటర్ తో కడిగేసి మళ్ళీ ఏం చేయాలంటే కుంకుమార్చన, పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి కుంకుమార్చన చేయాలి. ఆ కుంకుమార్చన చేస్తాం అనుకోండి, అసలు అమ్మవారి నామాలు చెప్పుకుంటూ చేయవచ్చము. సో అర్చన చేసుకున్న తర్వాత ఆ కుంకుమ మన రోజు కూడా నెత్తిలో పెట్టుకోవచ్చము. సో ఇట్లా మంగళవారం రోజులో చేసుకోవచ్చు. అట్లా ఒకవేళ వీలైతుందంటే శుక్రవారం కూడా చేయవచ్చు. శ్రీచక్రానికి రోజు అభిషేకం అంటే అలా కాదు, వారంలో 2 సార్లు అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే అందరికి రెగ్యులర్ గా చేయడం టైం ఉండదు కదా, సరిపోవచ్చు. ఏదన్నా స్వీట్ ప్రసాదం చేసి నైవేద్యం పెట్టవచ్చు. రైట్. అద్భుతం. ఇలా చేసుకుంటే ఖచ్చితంగా లలితమ్మ అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. యాక్చువల్ గా మీరు అన్నారు కదా లలితాంబికై అనేటప్పుడు అందరికీ తెలిసిన పేరే. అమ్మవారి పేరు మేకలాంబికై. సౌందర్య నాయకిని కూడా చెప్తారు, ఎందుకంటే అందంగా ఉంటుంది అమ్మవారిని. సో స్వామి వారు ఉంటాడు, ఆయన వచ్చి ఏంటంటే అక్కడ సకల సమస్యలని తీరుస్తాడు కాబట్టి ఆయన పేరు కూడా ఏంటంటే సకల భువనేశ్వరర్.
సకల ఆ, భువనేశ్వర స్వామి. భువనేశ్వరుడు శివుడు కదా, సో ఆయనకు ఆ పేరు చెప్తారు. ఇంకొకటి ఆయన పేరు మేఘనాథర్ కూడా చెప్తారు. మేఘలాంబికే మేఘనాథన్. ఆ, అంటే మేఘనాథర్ ఓకే. అంటే మేఘలాంబికి మేఘనాథర్. మేఘనాథర్. యాక్చువల్ గా వీళ్ళు సూర్యుడు చంద్రుడు కూడా కొన్ని దోషాల వల్ల వాళ్ళు మొక్కిన వాళ్ళు కాబట్టి ఏమైతుందంటే వాళ్ళకి కూడా సమస్య వచ్చింది, గ్రహాలకు కూడా. ఓకే. అప్పుడు ఈ స్వామి వారిని పూజించినప్పుడు వీళ్ళ బ్లెస్సింగ్స్ దొరికి మంచిగా అయ్యారు. ఓ, ఇది ఒక కథ కూడా ఉంటుంది. ఓకే. సో అట్లా గ్రహాలకే దేవుళ్ళు మీరు ఇలా మంచి చేసినప్పుడు మన పోటీ ఉన్న వాళ్ళు Obvious మొక్కు గా. తప్పకుండా చేస్తారు కదా. తప్పకుండా. సో అది మంచిగా Right. అవుతారు. అద్భుతం అండి, చక్కటి టెంప చెప్పి డెఫినెట్ గా ఆ కోరికలను తీర్చుకోవాలని అవును. మనవి చేస్తూ కృతజ్ఞతలండి చక్కటి విషయాన్ని తెలియజేసినందుకు. నమస్తే. నమస్తే అమ్మ.